గ్రామంలో కాంగ్రెస్ నేతలు మసిపూసి మారేడికాయ చేసినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మహబూబ్ నగర్ జిల్లా లింగారెడ్డిగూడ వాసులు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు ఎంపీటీసీ భీష్మరామకృష్ణ. ఎమ్మెల్యే అంజీ యాదవ్ కృషితో ఎన్డీఎఫ్ నిధులతో గ్రామంలో 75 లక్షలతో డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాల కోసం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారని, దీని ద్వారా మురుగునీరు సరిగ్గా వెళ్లకుండా దుర్వాసన వెదజల్లుతుందని మండిపడ్డారు. అభివృద్ధి పనులపై స్థానిక కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం అవగాహన లేదని, వారి మాటలు నమ్మి కొంతమంది వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మా గ్రామంలోకి గౌరవనీయులు షాద్నగర్ శాసనసభ్యులు విల్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది. అయితే నిన్న మా గ్రామంలో ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే గారు నిన్న ఈ మోరి షాద్నగర్ నుంచి వచ్చే మురుగునీరు మోరి ఏదైతుందో దాన్ని సందర్శించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం అది. అయితే దాంట్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఈ మోరిని ఎవరు ఆపినారు, ఇంతకుముందు ఈ మోరిని తీయొద్దని మేము చెప్పినామా, ఈ మోరి ఇంతకుముందు జామ్ అయితే మేము ఏమైనా ఆపినామా, 10 ఏళ్ల సంది ఎందుకు చేయలేరు అనే మాట మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి మా ఊర్లో శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు, వాళ్ళందరూ సర్పంచులు వాళ్ళంతా మంచిగా పనిచేస్తారు, మేము ఇప్పుడు ఖచ్చితంగా పని చేపిస్తాం అని చెప్పిన మాట చెప్పడం జరిగింది. దయచేసి మేము గౌరవపదంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఏంటంటే, దయచేసి అన్నగారు ఈ మోరి మా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి. గతంలో ఈ మోరి శాంక్షన్ అయ్యి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మోరి 75 లక్షల రూపాయలతోని పైపులు ఆర్సీసీగా నిర్మాణంతో ఈ మోరి శాంక్షన్ అయిందనా. దయచేసి మా గ్రామంలో అందరు కూడా ఈ విషయం తెలుసు. 10 సంవత్సరాలు మేము సర్పంచ్గా ఉన్న గత 5 సంవత్సరాలు, నేను ఎంపీటీసీగా ఉన్న ఈ 5 సంవత్సరాల్లో చాలా కష్టపడి ఒక మోరిని ఈ 75 లక్షలు తీసుకురావడానికి శిలాఫలకం పెట్టినామని అంటే, ఒక్కనే టెంకాయలు కొట్టి శిలాఫలకం పెట్టిర్రా అని అన్నారంట కొంతమంది వేరే వాళ్ళు, మా ఊరి కార్యకర్తలు. ఒక శిలాఫలకం పెట్టాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఆ శిలాఫలకము ఆ టెంకాయ కొట్టాలంటే ఎన్ని రోజులు కష్టపడితే ఆ మోరు శాంక్షన్ అయిందో మాకు తెలుసా ఆ బాధలన్నీ. దయచేసి మేము రాజకీయాలు చేయట్లేదు, మా గ్రామ అభివృద్ధి కోసం గత 5 ఏళ్ళు చాలా తిప్పలబడి పనిచేసినాము, ఇప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు తోచినంత కాడికి వాళ్ళు గ్రామంలో అభివృద్ధి చేసినారు. వాళ్ళకన్నా ఎక్కువనే మేము గ్రామంలో మహిళా బిల్డింగులు కానివ్వండి, అనేక బిల్డింగులు కానివ్వండి, రోడ్లు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, గుళ్ళ కాడికలు మొదలు పెడితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మా ఊరి కాంగ్రెస్ నాయకులు కూడా దయచేసి ఒక విన్నపం, మీరు మాకన్నా ఎక్కువ ఏదన్నా పని చేసినట్టయితే మాతో చర్చకు రండి, రేపు పొద్దుగాల ఎప్పుడైనా రెడీ. మేము సర్పంచ్ అయిన తర్వాత మేము చేసిన పనిలో మీరు అంతకన్నా ఎక్కువ పని చేసినట్టంటే మేము ఏమిటికైనా రెడీ. ఇంకోటి, ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మాట్లాడుతూ అన్ని వంకర టింకర పనులు చేసినారు అని అన్నాడు. అయితే ఆ వంకర టింకర పనులు అనేటివి దయచేసి ఒకటి గమనించాలి. ఎమ్మెల్యే గారికి ఆ విషయం అవగాహన మరి ఉందా లేదా తెలియదు నాకు. దయచేసి అన్నగారు మీరు ఒకటి విన్నపం మాది, వంకర టింకర అనేది ఈ నీళ్లు మొన్న పడ్డ వర్షానికి మోరి మొత్తం పొలిరి ఇళ్లలోకి వచ్చినాయి. ఇళ్లలోకి వచ్చిన తర్వాత ఈ పనిని కాంట్రాక్టర్ గారు పని సురువు చేస్తే ఆ కాంట్రాక్టర్ను పని చేయొద్దని ఆపిన ఆఫీసర్లు ఎందుకు ఆపినారు ఆ రోజు? మళ్ళీ ఈ రోజు సురువు చేయడానికి వచ్చిన వాళ్ళు. మేము కాదనట్లేదు, మాకు మోరి కావాలి, కూడా కావాలి. కానీ శాంక్షన్ అయిన మోరిని, టెండర్ అయిపోయిన మోరిని రాజకీయాల కోసము ఆపి ఇప్పుడు మళ్ళీ దాన్ని సురువు చేసి మమ్మల్ని చాలా రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏదైతే మా ఊరు రాజకీయ నాయకులు తెలిసో తెలియకో చేస్తున్నటువంటి ఈ దాన్ని మేము ఒప్పుకోవడం లేదు. తర్వాత ఈ ముందు వెంచర్ ఉంది ఒకటి, ఆ వెంచర్లో గతంలో శ్రీకాంత్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే, వాళ్ళ భార్య మిస్సెస్ గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఆ మోరిని పాటకాలువ చక్కగా ఉన్నదాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.